మనవరాళ్ళు ఎరా మనవరాళ్ళు బాగున్నారా? మనవడా నీ పేరు తాతయ్య నా పేరు ఎలీషా. తాతయ్య ఇంతకు నీ పేరు చెప్పలేదు. చెల్లి తాతయ్యకి చాలా బాగలేదు. అవునా చెల్లి? కాస్త గొడవ మీరు అడిస్తే అన్నా తమ్ముడు నేనే అనుకున్నా నాకంటే గొడవ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లేదు తమ్ముడు, లేదు తమ్ముడు. అన్న ఒకడున్నా అన్న ఎవరున్నారు? గౌతమ్ గౌతమ్ గౌతమా? ఎవరా గౌతమ్? నువ్వు అరుస్తావా? అరవటంగా ట్యాంకులు పెట్టి గొడవ చేస్తా ఉంటాడు. ట్యాంకులు పెట్టి గొడవ చేస్తాడు తమ్ముడు. లేదు తమ్ముడు, వాడు చాలా చూడటానికి ఇన్నోసెంట్ గా చాలా సైలెంట్ గా ఉన్నాడు తమ్ముడు. పైకి అట్లా. అవును చెల్లి. తమ్ముడు మా పిల్లలు చాలా మంచోడు తమ్ముడు. ఎవరన్నా చెప్పింది? మా పిల్లలు చాలా మంచోడు తమ్ముడు. మనవునా కొంచెం సేపు సైలెంట్ గా ఉన్నాడు. అయ్యో నా సంగతిగా తెలియదు. నేను మామూలుగా నా సంగతిగా అలా తమ్ముడు అలా పట్టొచ్చారు పెద్దవాళ్ళని. ఏంటన్నా బాబు ఓరగా సారి చదువుతాడు అనేది పిల్ల. ఏం చెప్పింది తమ్ముడు? ఏంటన్నా ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళ పెద్దవాళ్ళని ముసలోళ్ళని పిలుస్తూ ఉంటారు. అవునా కాదా? పిల్లలు మీరు పెద్దవాళ్ళని కొడతారా మీకన్నా? అవును అవును. కాదు తమ్ముడు, మా పిల్లలు చాలా మంచోడు. అందరూ ఎలా ఉండదా మనోడా? నువ్వు మీ మమ్మీ డాడీ మాట్లాడినవు, పెద్దవాళ్ళు మాట్లాడినవు, పాస్టర్ గారి మాట్లాడినవు. పిల్లలు ఇలా కనుక చేస్తే ఎలా? అయ్యా ఎలీషా మనోడా, తాతయ్య సర్లే కానీ ఎప్పుడో వచ్చావు. నీ పేరు చెప్పి నీ పేరేంటో కదా? అలా అనకూడదు తమ్ముడు పెద్దవాళ్ళని. అయ్యా నన్ను పీటర్ తాతయ్య అని పిలుస్తున్నారా? పిల్లలు తాతయ్య పేరేంటి? పీటర్ తాతయ్య. తాతయ్య మీరు వచ్చినందుకు చాలా వందనాలు తాతయ్య. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? తాతయ్య ఇక్కడే ఉన్నారు, ముందే ఉన్నారు. మనవడా అక్కడ మనవడా బాగుంటావయ్యా? బాగున్నారు బాగున్నారు తాతయ్య. ఎవరో చెప్పారయ్యా మాస్టర్ గారికి కూడా ఆరోగ్యం కొంచెం బాగాలేదన్నయ్యా. అవునవును తాతయ్య. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా మనవడా. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు చూసావా, పాస్టర్ గారిని కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎవరా చెప్పింది? వీళ్ళందరూ పాస్టర్ గారిని చాలా ప్రేమిస్తారు. పాస్టర్ గారు చెప్పిన మాట చక్కగా వింటారు. అవును తాతయ్య. పిల్లలు మీరు పాస్టర్ గారి మాట వింటారా లేదా? వింటారు తాతయ్య. ప్రైజ్ లార్డ్ కూడా చెప్తారు కదా పిల్లలు మీరు అందరూ. పాస్టర్ గారు కనిపించినప్పుడు నేను చెప్తాను. మీరు చూడు తమ్ముడు, మా పిల్లలందరూ ప్రైజ్ లార్డ్ చెప్తారు పాస్టర్ గారు. నాకు ఆరోగ్యం రాలేదు, నేను కొన్ని మాటలు చెప్పి సరే తాతయ్య. పిల్లలు తాతయ్య మనకి మంచి మాటలు చెప్తారు, విందామా? చెప్పయ్య ముసలాయన పనులు చెప్పేసాడు. తమ్ముడు అలా అనకూడదు పెద్దవాళ్ళని. నువ్వు సైలెంట్ గా ఉంటుంది, లేదనుకో మామూలుగా ఉంటుంది నీకు. తమ్ముడు పెద్దవాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళు అలా అడవచ్చా?
అని అరవచ్చులేనా? లేదు తమ్ముడు, అలా చేయకూడదు. అయ్యా నేను కొన్ని మాటలు చెప్పేసి వెళ్తాను, తర్వాత వాళ్ళతో మాట్లాడండి అయ్యా. అలానే అయ్యా నేను చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళ. మంచి పాటలు, కథలు, గంటక వాక్యాలు నేర్చుకునేటువంటి వాడిని. అప్పట్లో మాకు ఒక పెద్ద ఆయన గురించి చెప్పారా. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నికి వచ్చిందంట, తెలుసా? అవును 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 తాతయ్య. పిల్లలు ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఎవరైనా అంతేకాదరా, వర్షం పడింది. అంతేకాదు, చచ్చిపోయిన వాడిని కూడా ఆయన లేపారా. ఆయన ప్రార్థన చాలా శక్తివంతమైనది. అవును తాతయ్య. కాబట్టి మనం కూడా బాగా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. దయాకర్ మనవడు కూడా బాగా ప్రార్థన చేస్తాడు. అవునా కాదా మనవడా చెప్పయ్యా? అవునవును. అవును తాతయ్య. అవును తాతయ్య. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు మీరంతా కూడా బాగా ప్రార్థన చేయాలరా. అయ్యా నాకు బాగా అబ్బా నిజంగా గొప్ప ప్రార్థన పనులందరూ ఇక్కడే ఉన్నారు. అంతేకాదు, తాతయ్య వెనక ఉన్న పెద్దవాళ్ళు కూడా పిల్లలకి మాదిరికరంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. అమ్మా మీ పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి అమ్మా. అంతేకాకుండా అరే మనవాళ్ళు, మనవరాళ్ళు తాతయ్య పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించండరా. అలానే వాళ్ళతో కూర్చొని కొంచెం సేపు మాట్లాడండిరా. అలానే తాతయ్య, ఖచ్చితంగా. అబ్బా అయిపోయిందయ్యా మీ ఉపన్యాసం. తొందరగా పో ఇంకా. అరే అలా అనుకోకుండా మంచిగా చెప్పండి. అబ్బా అయ్యా అయ్యా నేను వెళ్ళొస్తానయ్యా. సరే తాతయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త ఎండలకి. అలాగే అయ్యా, మనవాళ్ళు మనం వెళ్ళొస్తాం. అలాగే నమ్మా శ్రేష్ట. అయ్యాక మనవడా వెళ్ళొస్తానయ్యా. సరే తాతయ్య, చాలా వందనాలు తాతయ్య. పిల్లలు మనం ఎలా ఉండాలంట? ఏలియా గడవాలి, ప్రార్థనా పరులాగా ఉన్నామా? ఉన్నామా? ఎవరైనా ప్రార్థన పరులా ఉండేది? అదిగో వీళ్ళు గొడవ చేసే వాళ్ళలాగా ఉంటారు కానీ ప్రార్థన పరులాగా ఉండరు. ఉండరు ఉండరంటే ఉండరు. అన్నా నీకు విషయం చెప్పనా? చెప్తాడు. వీళ్ళ మమ్మీ డాడీ మాట వినకుండా ఎప్పుడు ఫోన్లు వాడుతూనే ఉంటారు, తెలుసా? అవునా పిల్లలు, మీరు మీ మమ్మీ గారు కాదు తమ్ముడు, మా పిల్లలు చాలా మంచివాళ్ళు. ఫోన్లు అసలు వాడరు తమ్ముడు. అబ్బో మాస్టర్ గారి మాట కూడా వినరంట. అయ్యా నాకు చెప్పారు మాస్టర్ గారు. పిల్లలు మీ పాస్టర్ గారి మాట వినరా? పాస్టర్ గారి మాట చాలా చక్కగా వింటారు తమ్ముడు. నేను ఒక విషయం చెప్పనా? చెప్తాము. వీళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకోలేదా? నేర్చుకున్నారు. బూతులు చెప్పడం నేర్చుకున్నారు, అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు, పక్కన తనడం నేర్చుకున్నారు, దొంగతనాలు నేర్చుకున్నారు. మరేం నేర్చుకున్నారమ్మా? తమ్ముడు, మా పిల్లలు ఏమేమి నేర్చుకున్నారో చెప్పించనా? అన్న వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు చెప్తున్నారా? నేర్చుకోలేదు. సర్లే నేను ఒకటి నేర్పిస్తాను తమ్ముడు. నేను ఒకటి నేర్పిస్తాను తమ్ముడు, నేర్పించనా అన్న? నేర్పిస్తావా? నేర్పిస్తాను. చెల్లి మళ్ళీ వాడు ఏమని అనుకుంటాడేమో. ఏం కాదు, ఒకసారి నువ్వు సైలెంట్ గా నిన్ను కొరికేస్తా, చెల్లి చెల్లి నిన్ను రక్కేస్తా, తమ్ముడు వద్దులే, చెప్పు నేర్పి. నిన్ను తినేస్తా. అమ్మో ఏమైంది? గొంతులు ఏమన్నా కలగదా? గొంతు సరి చేసుకున్నానా? ఓ, గొంతు సరి చేసుకున్నావా? ఓకే రెడీ 1
అసదాలు చేత మేము ఏర్పరచబడిన వారము. అసదాలు చేత మేము ఏర్పరచబడిన వారము. తమ్ముడు పిల్లలు మీరు సాతాను చేత ఏర్పడ్డా? అవును. తమ్ముడు పిల్లలు మీరు పాడండి ఒకసారి ఆ పాట. తమ్ముడు దేవుని చేత ఏర్పరచబడిన అబ్బడి జోకులేస్తున్నా. లేదు తమ్ముడు, మా పిల్లలందరూ దేవుని చేత. తమ్ముడు వీళ్ళు ఈ 3 రోజులే ఇలా రిపీట్ వస్తారు. రేపటి నుంచి వీళ్ళని సినిమా హీరోలు ఏర్పాటు చేసుకుంటారు. పిల్లలు అవునా? ఈ 3 రోజులైనా మీరు? అవునా? లేదు తమ్ముడు, ఇప్పటి నుంచి మా పిల్లలు ఎక్కువ ముందు నుంచి కూడా చాలా చక్కగా ప్రార్థన వీళ్ళు చేస్తారు. సండే స్కూల్ కూడా రారు. సండే స్కూల్ వెళ్ళే పిల్లలు వస్తారు తమ్ముడు. మా పిల్లలు చాలా మంది వీళ్ళ ప్రార్థన దేవుడు వినడన్నా. వినడు 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 వినడంటే వినడు. తమ్ముడు మా పిల్లలందరూ చేసే ప్రార్థన చేసి ఆలకిస్తారు తమ్ముడు. అన్న వీళ్ళు అసలు ప్రార్థనే చేయరు. మళ్ళీ నేను ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? పిల్లలు ప్రార్థన చేయరా? మా పిల్లలు డైలీ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దాకా చేయలేదేమో. ఈ 3 రోజులు వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు తెలుసా? ప్రార్థన చేయటం, బైబుల్ చదవటం, వాక్యాన్ని నేర్చుకోవటం, అలా అన్ని నేర్చుకున్నారు తమ్ముడు. వాళ్ళకి ఒక గంట వాక్యం కూడా రాదన్నారు. పిల్లలు నీకు రాదా గణత వాక్యం? తమ్ముడు చెల్లి ఏరియా ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది కదన్నయ్య. అవును చెల్లి, అలాగే వర్షం కూడా కురిసింది కదన్నయ్య. అవును చెల్లి, వర్షం కూడా గురించి మనం కూడా ప్రార్థన చేసి ఏసీ అలాంటి కార్యాలు చేస్తాడనుకున్నా. కార్యాలు చేస్తాడు చెల్లి. మన పిల్లలు కూడా అలాంటి వాళ్ళేనన్నయ్య. మన పిల్లలు కూడా అలాంటి వాళ్ళు. పిల్లలు మీరు కూడా ప్రార్థన చేస్తారు ఇప్పటి నుంచి? విశ్వాసంగా ఏరియాలో ప్రార్థన చేస్తారా? మన పిల్లలు ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తారు. చేస్తారు. ఏయ్, మీరు అడిచారంటే వీళ్ళు ప్రార్థన చెయ్యరు చెయ్యరు. దేవుడు వినడు వినడు వినడు. పిల్లలు మా తమ్ముడు మా పిల్లలందరూ ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు ప్రతి దినం. అన్నా వీళ్ళతో దేవుడు లేడన్నా. ఏలియాతో అంటే దేవుడు ఉన్నాడన్నా. వీళ్ళతో దేవుడు లేడు. మేము కూడా ప్రార్థన చేసి దేవుడు అగ్ని తిప్పుతాడు. వీళ్ళ వల్ల కాదన్నా. వీళ్ళ ప్రార్థన దేవుడు వినడని చెప్తున్నాడా? వినడు అన్నా. తమ్ముడు వింటే ఒక్కసారి వీళ్ళు ఏరియా ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయమని చెప్పు. ఇదిగో నేను రెడీగా ఒక పేపర్ తెచ్చిపెట్టా. ఇదిగో ఈ పేపర్ తగలిపోయి వాళ్ళు కనీసం వీళ్ళ వల్ల కాదు. అవును అవునని చెప్పానా? పిల్లలు ప్రార్థన చేద్దాం ఒకసారి. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? మోకరించి ఎలా చేశాడు? ఆకాశం వైపు చేతులు వాళ్ళు అన్న వీళ్ళు మోకరించడం వదిలే. కనీసం చేతులు ఎత్తమని వాళ్ళు చాలు. ఎట్లా ఏమి చేయలేదు. లేదు. అందరూ విశ్వాసంతో మోకరించండి. అందరూ వెనుకున్న సీనియర్స్ బాయ్స్ అందరూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని. ఏది ఎలా ప్రార్థన చేశాడు పిల్లలు? అన్న వాళ్ళు మోకరించలేరులే కానీ. లేదు తమ్ముడు, మా పిల్లలందరూ మోకరించారు. ఏయ్, హలో చెల్లి ఒక్క నిమిషం. చెల్లి పిల్లలందరూ మోకరించారు. చెల్లి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పిల్లలు విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? వాళ్ళకి విశ్వాసమే లేదు. మా పిల్లలు ఉంది తమ్ముడు. లేదా ఉంది తమ్ముడు. వాళ్ళెవ్వరూ ప్రార్థన చెయ్యట్లేదుగా. పిల్లలు ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకొని.
యేసయ్య నువ్వే నిరూపించుకొని ఏలి ఎలా ప్రార్థన చేశాడో 850 మంది వీళ్ళ వల్ల అవ్వదు. దేవుడు అగ్నిని పంపించడు. వీళ్ళతో దేవుడు లేడు లేడు లేడు. ఉన్నాడు. అన్నయ్య ప్రార్థన చేద్దామని అందరూ ప్రార్థన చేస్తున్నారు చెల్లి, అందరూ ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు అందరూ ప్రార్థన చేయండి. యేసయ్య వందనాలు చెల్లి. Ready? 1, 2, 3. యేసయ్య అద్భుతం చేశాడు పిల్లలు. చప్పట్లు కొట్టండి. సూపర్. వామ్మో, వాయ్యో, వామ్మో, వాయ్యో, నాకు భయమేస్తుంది, అయ్యో. తమ్ముడు చూసావా వామ్మో, వాయ్యో, వామ్మో. చెల్లి వామ్మో, ఈళ్ళ బాబు ప్రార్థన చేయాలన్నా ఏమో నాకు భయపడిపోయింది. వామ్మో, నా భయమేస్తుంది, అయ్యో, నా భయమేస్తుంది. పిల్లలు మన ప్రార్థన యేసయ్య విన్నాడా లేదా? ఆ పేపర్ని కాల్ చేశాడా లేదా? కాల్ చేసి యేసయ్య కళ్ళు చెప్పండి ఒకసారి. వామ్మో, అన్న అన్న నాకు భయమేస్తుంది అన్న. తమ్ముడు అన్న అన్న తమ్ముడు. వామ్మో, ఈళ్ళ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్న. వామ్మో, అవును వాయ్యో. తమ్ముడు, పిల్లలు ప్రార్థన చేస్తే యేసయ్య త్వరగా వినేస్తారు తమ్ముడు. అవును అన్న 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 సారీ అన్న, నేను కూడా ఇక ప్రార్థన చేస్తానన్న. అన్న అబద్ధాలు అన్న అన్న, నా ప్రార్థన కూడా ఏసై వినాలంటే ఏం చేయాలో చెప్పండి అన్న. తమ్ముడు, యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకొని నువ్వు అబద్ధాలు అడగవు కదా. పాస్టర్ గారిని అవునన్న, పాస్టర్ గారిని కూడా ఎలా పడితే అలా మాట్లాడలేదు. పాస్టర్ గారు వందనాలు కూడా చెప్పలేదు. మా తాతయ్య కూడా ఎలా పడితే అలా తిట్టానన్న. అవును తమ్ముడు, అవన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే యేసయ్య నిన్ను రక్షిస్తాడు తమ్ముడు. అన్న నిజంగా ఏసై నన్ను రక్షిస్తాడా? యేసయ్య నిజంగా నీ పాపాలు ఒప్పుకుంటే, పిల్లలు యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే క్షమించడం యేసయ్య క్షమిస్తాడా లేదా? అన్నా 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 సారీ అన్నా, నేను వచ్చి నా పేరు తప్పు చెప్పానన్నా. అవును తమ్ముడు, నీ పేరేంటి? అసలు పేరేంటో చెప్పు తమ్ముడు. అన్నా నన్ను వద్దులేనా, నన్ను ఏసై క్షమించలేదా? లేదు తమ్ముడు, పిల్లలు యేసయ్యని తమ్ముడు క్షమించలేడా? ఖచ్చితంగా క్షమిస్తాడు తమ్ముడు. అన్నా నా పేరు జోనాథన్ అన్నా. ఓ పిల్లలు, గుడ్ నేమ్. తమ్ముడు పేరేంటి? జోనాథన్. ఏ పేరు? చాలా మంచి పేరు తమ్ముడు. అన్నా నిజంగా వీళ్ళని చూస్తే నాకు సిగ్గేస్తుంది అన్నా. అవును, నేను ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని కాదు. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు అగ్నిని పంపించాడు. నిజంగా ఏలియాతో తోడైన దేవుడు వీళ్ళకు కూడా తోడైనందుకు అప్ప చప్పట్లన్నా తమ్ముడు మన పిల్లలు. తమ్ముడు, యేసయ్యని విశ్వసించి ఎవరైతే ప్రార్థన చేస్తాడో యేసయ్య అద్భుతం చేస్తాడు తమ్ముడు. నిజంగా అన్నా. అవును తమ్ముడు, ఇక్కడ ఉన్న పిల్లలు, పాస్టర్ గారు, వెనకున్నటువంటి పెద్దోళ్ళు అందరూ బలంగా ప్రార్థన చేశారన్నా. అవును తమ్ముడు. అందుకే ఆ అగ్ని వచ్చి కాల్ చేసింది, నాకు భయం వేసిందన్నా. అవును తమ్ముడు. అన్నా తమ్ముడు, నేను కూడా యేసయ్య ఎలా ఉంటాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. పిల్లలు తమ్ముడు జోనాథన్ కూడా ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తాడంట. తమ్ముడు, మీ పాపాలు ఒప్పుకుంటావు యేసయ్య దగ్గర? అన్న యేసయ్య దగ్గర ఉపయోగిస్తున్నాను అక్క. సారీ అక్క, నిన్ను కూడా చాలా మాట్లాడినాను. ఇంకెప్పుడు అనక సారీ అక్క, శ్రేష్ఠ అక్క, సారీ అక్క. పర్లేదు నాన్న, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను చూపించడానికి ఇష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సారీ పాస్టర్ గారు, సారీ పాస్టర్ గారు, మీకు ప్రైజ్ లాడ్ కూడా చెప్పలేదు. పిల్లలు మీకు కూడా సారీ, ప్రైజ్ లాడ్. వెనుకున్న పెద్ద వాళ్ళందరికీ కూడా ప్రైజ్ లాడ్. తమ్ముడు, మరి ప్రార్థన చేస్తావా? అన్నయ్య, చెల్లి. తమ్ముడు మార్పడుచుకుంటున్నందుకు అందరం కలిసి పాట పాడదామా అన్నయ్య? ఓ సూర్ చెల్లి, పాడదాం. ఏం పాట పాడదాం చెల్లి? నన్ను వెతికి వచ్చావు, రక్షించాడు, పాడదామా? అబ్బా అన్న నిజంగా నన్ను రక్షించాడన్న యేసయ్య. నేను కూడా పాడతానన్న ఆ పాట. పాడదామా పిల్లలు? ఆర్ యు రెడీ? తమ్ముడు పాడదాం. 1, 2, 3. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణం ఇచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణం ఇచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. మన యేసయ్య చాలా మంచివాడు.
మంచివాడు కదా పిల్లలు. అవునన్నా. అవును తమ్ముడు. అన్న మా కోసం కూడా ప్రే చేయనన్నా. మమ్మల్ని ఇక్కడ పిలిచిన పాస్టర్ గారికి చాలా వందనాలన్నా. పెద్దలందరికీ కూడా చాలా వందనాలు. వాళ్ళు కూడా వందనాలు చెప్తున్నారు తమ్ముడు. అన్న పిల్లలందరికీ కూడా చాలా వందనాలన్నా. అన్న మీకు కూడా చాలా వందనాలన్నా. చాలా ఉన్నారు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా గురించి ప్రే చేయండి అన్న. ఖచ్చితంగా పిల్లలు మనం కూడా ఇప్పటి నుంచి ప్రార్థన చేసే వాళ్ళు ఉందామా? ఇప్పటి నుంచి మనం కూడా పాస్టర్ గారిని గౌరవిద్దాం. మనతో మన ఇంట్లో ఉన్న బయట ఉన్న పెద్దవాళ్ళని కూడా గౌరవిద్దామా? తప్పకుండా అన్న. అన్న తమ్ముడు నిజంగా మీ పిల్లలు పల్లె మాట వింటారు. అవును తమ్ముడు. అన్న, ప్రార్థన చేయడానికి ఇందాక మీరు చెప్పినట్లు వెంటనే మోకరించేస్తారా? రెడీ 1 2 3. అబ్బా పల్లె మోకరి. మోకరించాను. ఇందాక ఎలా మోకరించాం? వాళ్ళు అలా మోకరించాలి. అందరు డౌన్ అవ్వండి, డౌన్ అవ్వండి, డౌన్ 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 డౌన్. ప్రార్థన చేయండి పిల్లలు.